కడప నగర అభివృద్ధి కార్పొరేటర్లు అధికారుల సమన్వయంతోనే సాధ్యమవుతుందని కడప నగరపాలక సంస్థ మేయర్ పాకా సురేష్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి మేయర్ కార్పొరేటర్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నగరంలో అన్ని డివిజన్లో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి కార్పొరేటర్లు సమస్యలను తీసుకుని వచ్చారు. రాబోయే రోజుల్లో త్వరితగతిన ఈ యొక్క సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలంటూ మేయర్ సూచించారు. డ్రైనేజీ, రోడ్లు, కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ఎస్పెషలీ కొత్తగా వచ్చినటువంటి బీపీఎస్ స్కీమ్స్ కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, మనం తొందరగా పూర్తి చేయడానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాని మీద ఒక అవేర్నెస్ కావాలి. కార్పొరేటర్స్ డిఫరెంట్ ఫ్లెక్సీస్ ద్వారా కూడా తెలియజేశాము, ప్రెస్ నోట్స్ ద్వారా తెలియజేశాము. అది గుడ్ ఐడియా. దాన్ని అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తే ప్రజలకు ఇంకా ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం కూడా జరిగేది. ఏంటి అని అంటే వాళ్ళకి 3 months అయిపోయింది, అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిందండి. ప్రెస్ మీడియా మిత్రులకు కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజాప్రతినిధులమైన మనమందరం కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసి ప్లానింగ్ సెక్రటరీతో కొంచెం మీరు పిలిపించుకొని కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరితో ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు గుర్తించారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ మాదిరి, ఎందుకంటే లేఅవుట్స్ అనేది తక్కువ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు. సమస్య మనం అందరి లేఅవుట్స్ మీరు తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ ఒకరే ఉంటారు కాబట్టి నేను చెప్పేది అధికారులు చెప్తున్నారు సమాచారం ప్రాసెస్ అవుతుంది అప్లికేషన్. రెవెన్యూ అథారిటీస్కి వెళ్ళి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంటర్వ్యూ వాళ్ళు రోడ్ వైండింగ్ అండర్టేకింగ్, ఒకవేళ రోడ్ వైండింగ్ ఏదైనా ఉంటే అంటే మన ఇంటర్నల్ మళ్ళీ వస్తుందని 30 అడుగులు ఉండాలి, మనం మార్క్ చేసి చూపించాలి. ఏదైతే ప్లాట్ సేల్ అవ్వలేదు అంటే 50% ప్లాట్ సేల్ అవ్వలేదంటే ఆ 50% ప్లాట్ ఏరియాలో నేషనల్ రోడ్ అలా ఎక్కడ ఉంటుందో దాన్ని రిఫ్లెక్ట్ కరెక్ట్ గా చేయాలి. తర్వాత ఓపెన్ స్పేస్ 14% ఓపెన్ స్పేస్ ఖచ్చితంగా. ఆ ఫ్లాట్ నెంబర్ ఏమంటే మన సచివాలయంలో మేము మాట్లాడిన మాట అనేది డిలే చేస్తారు. అది ఎట్లా పరిష్కారం చేయాలో అనేది మాకు మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే దానికి క్లోజ్ చేసేస్తారు. మీరు డాక్యుమెంట్ చేసుకుంటారని అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్ కార్పొరేషన్లో మా కార్పొరేటర్లందరితో కలిసి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన సదస్సు, అలాగే ఆన్గోయింగ్ వర్క్స్కి సంబంధించి ఏవైతే ఈ నగరపాలక సంస్థలో వర్క్స్ టెండర్స్ పిలిచారో, ఏవైతే వర్క్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయో, ఏవైతే పనులు టెండర్లు వేసి పని చేయలేదో వాటన్నిటి మీద ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి కమిషనర్ గారు అలాగే ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ను మా కార్పొరేటర్లందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో అవగాహన లేక కొంచెం అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అయితేనేమి, డీవియేషన్ కన్స్ట్రక్షన్ అయితే ఉండడం వల్ల వీళ్ళకి 100% పెనాల్టీ వేసి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్లాన్ రాక కొన్నిసార్లు ప్లాన్ రాకుండా పరిస్థితి ఉంటుంది. ఆ ప్లాన్ రాసుకోవడం వల్ల అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. కట్టినప్పుడు ఎప్పుడైతే బీపీఎస్ స్కీమ్ వస్తే దాన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. చాలా ఏళ్ళ తర్వాత ఈ బీపీఎస్ స్కీమ్ వచ్చినప్పుడు ప్రజల్లో కొంచెం అవగాహన ఉండదు. ఎందుకంటే ప్రజలు ఎవరి పనిలో వాళ్ళ పనిలో ఉంటారు. ఏదో ఇబ్బంది పడినప్పుడు మాత్రమే అయ్యా బీపీఎస్ వచ్చిందంటే బాగుండిందో అని వాళ్ళు ఆలోచించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ ఏవైతే అనాథ లేఅవుట్లు ఉన్నాయో వాటినట్టు కూడా రెగ్యులర్ చేసుకునే స్కీమ్ వచ్చింది. ఇవన్నీ కూడా కార్పొరేటర్లకు ఒక అవగాహన చేస్తూ, ఎందుకంటే నిత్యం ప్రజలతో వాళ్ళు కార్పొరేటర్లు అయితేనేమి ఆ డివిజన్లో ముఖ్యమైన నాయకులు అయితే ఉంటారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకు అవగాహన కల్పించి దాంట్లో ఏమన్నా దాంట్లో జీవోలో ఏమున్నాయి, ఏ విధంగా చేసుకోవాలని వాళ్ళందరికీ అవగాహన చేస్తే వాళ్ళు ప్రజలకు తెలియజేసి మళ్ళా మధ్యలో ఇబ్బంది కాకుండా చేస్తారన్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ అవగాహన సదస్సుని పెట్టడం జరిగింది. దాంతో తర్వాత ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా
కొన్ని సంవత్సరాల నుంచి టెండర్లు ఏమో పిలుస్తూనే ఉన్నారు, కాంట్రాక్టర్లు టెండర్ వేస్తున్నారు, పనులు చేయకుండా వాటిని పెండింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అలా కాకుండా పిన్ పాయింట్గా మనం ఏవైతే ఈ కార్పొరేషన్ పరిధిలో ఇంతవరకు మనం టెండర్లు పిలిచామో ఎన్ని ఆన్గోయింగ్ వర్క్స్ అవుతున్నాయి, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఇంకా ప్రాసెస్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే పాలకవర్గం ఒక పరిధి ఇంకా 3-4 నెలల్లో ఉంటుంది కాబట్టి ఆ పరిధి లోపల మనం ఏం చేయగలుగుతామో వాటన్నిటిని కూడా ఏవైతే టెండర్లు పూర్తి చేశారో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసేదానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలనే ఉద్దేశంతో అధికారులను పిలిచడం జరిగింది. ఇది ఈ అవగాహన తర్వాత ప్రతి ఒక్క కార్పొరేటర్ యొక్క వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ పరిధిలో ఏమి టెండర్స్ పిలిచారో ఆ టెండర్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అధికారులు వాళ్ళను కూర్చోబెట్టి అవసరమైతే ఆ కాంట్రాక్టర్ని కూడా పిలిపించి కోఆర్డినేట్ చేసి టెండర్లు వేసిన పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది.